వాతావరణం బాగాలేదని ఖాళీ చేసామన్నారు. సామాన్ తీసి వెళ్ళిపోతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాల నుంచి. అంటే మరి మీకు రోడ్డు కూడా పడిపోయింది. రోడ్డు 9 రోడ్లు అడిపోయండి. 9 రోడ్లు ఆ పక్కన 2 రోడ్లు అడిపోయండి. మీకు దగ్గరలేనా? ఇదే అండి జగన్ గారు స్థలం ఇచ్చారండి. అంటే డబ్బులు 1,80,000 ఇస్తారంట. సరిపోవు కదండి. మరి మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ అది ఇది పోద్దనేసి కట్టుకోవడం మనసు అలా ఉంచామండి. మరి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైనా వచ్చి బోల్డ్ మంది వచ్చారండి. ఏమన్నారు? ఎదరికి తీసుకెళ్తున్నారండి. భోజనాలు పెడుతున్నారు. పెడుతున్నారు. ఇప్పుడు ఇల్లు పడిపోయింది కదా, వేరే ఇల్లు ఇస్తారని కదా, ఎక్కడ ప్లేస్ ఇంకా ఏం అనలేదండి. మీరు ఇక్కడ ఏం చేస్తారు? కొట్టండి. ఇదే కొట్టు నడుపుకుని మీరు అంతే అండి. మరి ఏం చేస్తాం? ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 4 ఉంటారండి. 4 ఉంటాం. 4 ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. మరి ఏం చేయం? వైర్ ఇచ్చేది నీతో వరకు. కొంచెం వెనకరండి. 3 రోజులు అని చెప్తున్నారా? బాబు గవర్నమెంట్ మాకు ఏం దాచి
ఇక్కడ 55 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఆ. మీకు తుఫాన్లు వచ్చినప్పుడల్లా ఇది కోసుకుంటూ వచ్చేస్తుంది. మేము అది ఇప్పుడు ఉన్న పాతిళ్ళు అలాగ అద్దుకుంటా వస్తానే ఉంటున్నాం. మాకైతే మాకు ఇంత స్థానం కూడా ఇవ్వలేదు. మేము ఇక్కడే ఉంటున్నాం అన్ని సంవత్సరాలు పెట్టి. 50 ఏళ్ళ నుంచి మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఏం చేయట్లేదు. మా వాళ్ళు ఆటకెళ్తే తెచ్చింది మేము అలాగా సంసారం అలా చేస్తాం. కూలిపాటే అండి మాకు. మరి ఇప్పుడు లోపల నుంచి ఇప్పుడు మీ ఇంటి వరకు వచ్చేసింది కదా, మీకు ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చి మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామని గట్రా ఏమైనా చెప్పారా? వాళ్ళు ఇచ్చినా సరే అండి, ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్ మాకు రాయనని ఖచ్చితంగా చెప్పేసాడండి. ఎందుకని? ఏమో అండి, మేము ఏం చేస్తామో మాకే తెలియట్లేదు. మీకేనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ? అందరికి ఇచ్చారు. చాలా మందికి ఇచ్చాడు. మా కుటుంబానికి ఇవ్వలేదండి. అక్కడ ఇక్కడ తెలుగులో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదండి. కొంతమంది తెలుగులోకి ఇచ్చారండి. వీళ్ళు కూడా పడిపోతే మీ పరిస్థితి ఎక్కడ ఉండాలి మాకే తెలియలేదండి. మాకు స్థాన బలం కూడా లేదు. ఎక్కడికన్నా వెళ్దామన్నా మరి మాకు ఏ దారి లేదండి. ఇప్పుడు జగన్బాబు అన్న ఇప్పుడు మేము పేర్లు రాసి పెట్టుకున్నాం, ఎత్తాయని ఆశతో ఉన్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా మీ ఎమ్మెల్యే గారు? పవన్ కళ్యాణ్. మరి ఆయన వచ్చేది ఎవరైనా వచ్చి ఇలా చేస్తాం ఏమైనా చెప్పారా? చెప్పలేదండి, ఎవరు వచ్చి చెప్పలేదు. అధికారులు నిన్న వచ్చారంట కానీ మరి ఏం చెప్పాడో మేము ఆలకించలేదండి. మరి వంగయ్య గీత గట్ట వచ్చారు కానీ ఆలకించలేదు. నేను మా పిల్లలకి తిండి ఎట్లేని పరిస్థితిలో ఉన్నామండి. మా బతుకు తినాలండి. జగన్బాబు మరి అది పవన్ కళ్యాణ్ చెయ్యాలా. ఆయన మీద ఆధారపడి ఉన్నాం. 3 నెలలు పోయాక మాకు ఆధారం ఏదో చూపిస్తానన్నాడు దన్నా చేస్తేనే. ఆ దన్నాలోనూ చెప్పాడు ఆయన వచ్చి, ఆ పవన్ కళ్యాణ్ వచ్చి ఆ బాబు చేతాడని మరి కొండంత ఆశతో ఉన్నాం. మా బతుకు దినాలన్నీ ఆయన మీద పెట్టుకున్నాం, ఆశలన్నీ ఆయన మీద పెట్టుకున్నాం మేము. మరి నా పేరు సొక్కరత్నం అండి. లక్ష్మి రత్నం సొక్కరత్నం. मोदी जी नमस्ते भाई। हेलो